మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఈరోజు సండే, సరదాగా సండేలో థాలీ ఆర్డర్ చేసేద్దాము. అచ్చ తెలుగు ఆంధ్ర వంట. ఇంట్లో పని కూడా స్పెషల్గా చేస్తాము. అది సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మంచి మొక్కలు తీసుకున్నాను. నేను 3 మొక్కలు కొన్నాను. ఇదేంటో తెలుసా అందరికీ? ఏంటి వర్క్మెన్షిప్ మోడా? నమస్తే, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హంసాత్ డైరీస్. నేను మీ హంసి, కెమెరా వెనకాల సత్యాతో. సో ఈరోజు మన హంసాత్ డైరీస్లో మరొక పేజీ సరికొత్తగా రాయడం కోసం మేమైతే సరదాగా సండే సిరీస్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు సండేని ఎలా స్పెండ్ చేయబోతున్నాం అంటే చాలా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, రాకీకి అర్థమైపోయింది. నేను రెడీ కూడా చేసాం ఈరోజు. చూడండి ఎంత బాగా రెడీ అయ్యాడు రాకీ. హాయ్ చెప్పు. ఓకే, సో రాకీ కూడా మనతో పాటు వచ్చేస్తాడు. సో మనం వెళ్ళే ప్లేసెస్ చాలా చాలా బాగుంటాయి ఈరోజు. ఒకటి ఆంధ్ర భోజనం, సూపర్ ఆంధ్ర భోజనం మిస్సిసాగా సైడ్. అండ్ ఇంకొకటి వెదర్ కొంచెం రెయినీగా ఉంది ఈరోజు, బట్ వి విల్ స్టిల్ ప్లాన్. ఇంకా కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయి. అన్నీ మీకు చూపించాలనుకుంటున్నాం కాబట్టి మీరు కూడా మాతో పాటు జాయిన్ అయిపోండి. ఆంధ్ర మెస్, ఆథెంటిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్. మంచి సౌత్ ఇండియన్ మీల్స్ కుమ్మేద్దాం. ఇప్పుడు చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉంటాయి. థాలీ ఆర్డర్ చేసేద్దాము. అచ్చ తెలుగు ఆంధ్ర వంట. కెనడా వచ్చిన తర్వాత ఆంధ్ర రుచుల మీద మనసు బాగా పడింది అనమాట. కర్రీ, ఇది పప్పు అనుకుంటా, ఇది చారు, ఇది చనా, ఇది నెయ్యి, పెరుగు, కందిపొడి, ఇది గోంగూర పచ్చడి, ఇది ఒక రోటి పచ్చడి, ఇది సేమియా పాయసం, ఇది ఆలూ కర్రీ, సాంబార్. ఇదేంటది? ఆలూ ఫ్రై. ఆలూ ఫ్రై లాగా. ఇదేదో క్యారెట్ రైస్, అప్పడం, చపాతి. మనతో పాటు ఈరోజు ఇంకా మన రిలేటివ్స్ కూడా వచ్చారు కాబట్టి అందరం కలిపి ఒక రివ్యూ ఇస్తాం. ఏమిటి సత్య, ఏం కలిపావు? పొడి, నెయ్యి అండ్ పప్పు కాంబినేషన్. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి తెలుసుకున్నాను, ఈ కాంబినేషన్ బాగుంటుందని. ఆవకాయతో కందిపొడి చాలా బాగుంటుంది. సరే, ఇంక తింటావా? తింటాం. ఇంకొంచెం ఎక్స్ట్రా రైస్ తెప్పించుకొని మరీ తింటున్నారు. అంత నచ్చింది అంశని ఫుడ్. ఫుడ్ నిజంగా చాలా బాగుంది. మస్ట్ ట్రై ఇక్కడికి వస్తే. సమీరా ఫుడ్ బాగుందా? వేడి వేడి పాయసం. ఫుడ్ గర్ల్స్ చాలా బాగుంది. హాయిగా అమ్మ చేతి వంటలాగా. అమ్మ చేతి వంటలా ఉందా? మరి అంత ఇవ్వకు. కొన్ని ఐటమ్స్ లేదు అంటే చాలా కాలం అయింది కదా ఇలా ఇక్కడ కెనడాకి వచ్చి ఇక్కడ తినడానికి. బాగుండాలి అంటే యూ హావ్ టు ఫీల్ ఇట్. చలో, మిస్ అయ్యి వస్తే మాత్రం ఆంధ్ర మెస్ ట్రై చేయండి, బాగుంది ఫుడ్. సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు. నువ్వు చెప్పు. ఎక్కడికైనా వెళ్దామంటే వెళ్దాం, లేదంటే లేదు. వర్షం కూడా తగ్గింది మన కోసం. బక్లావా తిద్దామా? అంటే ఇప్పుడు కాదు కానీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్దామా? పల్లెటూరు నుంచి టౌన్కి వచ్చాంగా. ఇలాంటి ఆస్ట్రాలజర్స్, సైకిక్ గంధాలు, హోరోస్కోప్లు అదంతా చూసారనుకోండి, మ్యాడ్ కోటి వైబ్స్ వస్తాయి. ఇదే కునాఫా. ఈ ప్లేస్ పేరే కునాఫా. అదే కునాఫా. నా ఫేవరెట్ అయితే క్యాష్యూ బక్లావా, క్యాష్యూ అండ్ పిస్తాషియో అదిరిపోతాయి. మాట తిండే చూపిస్తున్నారని కొంచెం ఎంతగా పువ్వులు, పళ్ళు అవి కూడా చూపిద్దామని. మీకు సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఈరోజు సండే, సరదాగా సండేలో చూడండి చెర్రీ బ్లాసమ్స్. ఎవరికి సర్ప్రైజ్? వాళ్ళకి ఎందుకు సర్ప్రైజ్? ఎందుకు సర్ప్రైజ్ అంటే మన వీడియోలో సర్ప్రైజ్గా చూపిస్తాము. మనం ఈరోజు సరదాగా వెళ్ళాము అని చూపించడానికి. సో అక్కడ జనాలు మామూలుగా లేరు.
తండోపతండాలుగా ఉన్నట్టున్నారు కానీ చెర్రీ బ్లాసమ్స్ ఈ కాస్త ఏరియాలోనే పెంచినట్టున్నారు. అదే కదా, ఈ ఒక్క 5 చోట్ల ఎందుకు పెరిగిందో ఇంకా అర్థం అవట్లేదు. ఈ వాక్ చాలా, ఈ దారంతా చాలా చల్లగా బాగుంది. మేడం గారు ఫోటోగ్రఫీ సెషన్ ప్లాన్ చేశారు. చెర్రీ బ్లాసమ్స్, ఈవిడికి ఆవిడ, ఆవిడికి ఈవిడే. హంసిని పిచ్చి దానిలో ఏం చేస్తున్నావు హంసిని ఇక్కడ? బాగుంది నీళ్ళు ఇలా చూడే, వర్షం పడ్డప్పుడు చెర్రీ బ్లాసమ్స్ అన్ని ఇలా ఇలా అంటుంటే ఆ చిలుకలు అలా మొహం పడుతుంటే ఉంది కదా. అలా చెర్రీ బ్లాసమ్ చూసి వచ్చిన తర్వాత రష్మి బేకరీకి వచ్చాము. ఇక్కడ వెజ్ పఫ్, ఎగ్ పఫ్, ఇంకా అడగద్దు, రస్మలై పేస్ట్రీ, బటర్ స్కాచ్ పేస్ట్రీ, పైనాపిల్ పేస్ట్రీ, ఇంకా రకరకాల పేస్ట్రీలు ఉన్నాయి. మీరు మిసిసాగాకి వస్తే మాత్రం డెఫినెట్గా మస్ట్ ట్రై. బాగా తినేసాక కాస్త అలా చెర్రీ బ్లాసమ్స్ కూడా ఎంజాయ్ చేశాక ఇంటికి వచ్చాం కదా, ఇంకా ఇంట్లో పనులు అవన్నీ మిగిలిపోయి ఉంటాయి. కాకపోతే ఈరోజు ఇంట్లో పని కూడా స్పెషల్గా చేస్తాము. అదేంటంటే మొక్కలు ఇంత బోసిగా ఉంది, ఇంత డెక్ ఉంది కానీ దాని మీద ఏం లేవు కదా, కాస్త మంచి మొక్కలు పెంచుతాము. అలా కలర్ఫుల్గా ఉంటుంది. సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మంచి మొక్కలు తీసుకున్నాము అనమాట. సో ఆ మొక్కల్ని ఇప్పుడు ప్లాంట్ చేద్దాం. మీకు ఏ మొక్కలు తీసుకున్నామో దాన్ని ఎలా ప్లాంట్ చేస్తున్నామో చూపిస్తాను. నేను చాలా బిగినర్ అనమాట. సో ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు బిగినర్స్కి. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే చాలామంది ఉన్నారు. అలా ఈజీగా అన్ని రకాల ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ పెంచేస్తారు. బట్ ఇది బేసిక్గా నేను ఒక 3 మొక్కలు తెచ్చాను. అవి ఏంటో మీకు చూపిస్తాను. యాక్చువల్గా మనం ఇండియాలో కానీ ఎక్కడైనా ఎర్రమట్టి అలా బ్లాక్ సాయిల్ అలా దొరుకుతుంది కదా. ఇక్కడ ఏంటంటే పాట్స్లో ప్లాంటింగ్ చేయడం కోసం కొన్ని వాడతారు. అలా డైరెక్ట్గా నేల మీద భూమిలో నాటడానికి ఇంకొక గార్డెన్ సాయిల్ అని వాడతారు అనమాట. సో ఎప్పుడైతే మనం పాట్స్లో పెంచుతున్నామో దాంట్లో బాగా నీళ్లు లోపలికి అలా ఉండిపోయి మొక్కలు పాడైపోతూ ఉంటాయి. సో అలా రాట్ అవ్వకుండా సాయిల్ కానీ మొక్క రూట్స్ కానీ డీసెంట్ మాయిశ్చర్ మెయింటైన్ చేయడానికి ఇలాంటివి అమ్ముతారు. సో ఇది నాకు $11 $13 పడింది బేసిక్గా. మహర్షిలో మహేష్ బాబు లెక్క నువ్వు కూడా ఫార్మింగ్ స్టార్ట్ చేసావా? ఫార్మింగ్ అంత పెద్ద పదాలు వాడకండి. ఇప్పుడు ఇంత బేస్ పెట్టుకున్నాం కదా, దీంట్లోకి నేను మొక్క తీసుకొస్తాను. ఈ మధ్యన మేకపిల్ల తయారయ్యాడు, మొక్కలు తింటున్నాడు. ఓకే, నేను 3 మొక్కలు కొన్నాను. ఇదేంటో తెలుసా అందరికీ? ఇది తోటకూర. కొయ్యి తోటకూర కాకుండా ఇంకొకటి ప్లెయిన్ తోటకూర అంటారు. చిలక తోటకూర ఏమో నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇది మ్యారీగోల్డ్లోనే మనకు దొరుకుతాయి కదా ఇండియాలో, అలాంటిది అనమాట, కొంచెం కలర్ఫుల్ది. ఇంకోటి ఇది మామూలు బంతి పువ్వు. ఇవన్నీ యాన్యువల్స్ బేసిక్గా, అంటే సంవత్సరం ఏ సంవత్సరం కాదు సంవత్సరం అలానే అనమాట. ఒకసారి పువ్వులు వచ్చాక చచ్చిపోతాయి. రాకీ జరుగు, ఇలా ఇందులోకి కొంచెం పెడతాను. మంచిగా మొక్కలన్నీ నాటేసాము. ఇదేమో మీకు ముందుగా చెప్పినట్టు తోటకూర, ఇదేమో మ్యారీగోల్డ్, ఇది ఇంకొక వేరియేషన్ రెగ్యులర్ బంతి మొక్క. సో చూద్దాం, వీటి గ్రోత్ కూడా మీకు రెగ్యులర్గా నేను చూపిస్తాను. నేను టు స్టార్ట్ విత్ కొంచెం చిన్నగా స్టార్ట్ చేద్దామని అలా మొక్కలు అలా ప్లాన్ చేసాము మేము. మా పక్కింటి వాళ్ళని యాక్చువల్గా డాక్టర్స్ అంటారు. మొక్కల్లో చూపించచ్చో లేదో కానీ ఎన్ని మొక్కలు ఉంటాయి దగ్గర. అంటే అవన్నీ పడుకున్నాయి బేసిక్గా, ఎందుకంటే ఇక్కడ స్నో పడుతుంది కాబట్టి మొక్కలకి చచ్చిపోతాయి ఆ చలికి. సో కొన్ని చచ్చిపోవు, పెరెనియల్స్ అలా బతికే ఉంటాయి కానీ నిద్రపోతున్నట్టు అనమాట. నాకు కూడా కొంచెం నాలెడ్జ్, నేను నా ఫ్రెండ్స్ దగ్గర బాగా ఎక్స్పర్ట్స్ ఉన్నారు కొంతమంది, ఒకసారి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు నేను వాళ్ళ ప్లాంటింగ్ మొత్తం అంతా కూడా చూపిస్తాను. కింద నుంచి పై దాకా స్కాన్ చేస్తే నా అంత పొడుగుంది ఇది. టేబుల్ చాలా పొట్టిదిలే. నాకు ఒకటి అర్థం కాని డౌట్ ఏంటంటే, ఇది ఆర్డర్ పెట్టావు కదా, ఇంతగానం వెయిట్ అవసరమా సత్య? కంప్యూటర్ టేబుల్ లేకపోతే మన మిజైల్ షూటింగ్ ప్లాన్ చేసావా ఇంట్లో? ఇంత వెయిట్ మరి మామూలుగా ఉండదు. ఏంటి వర్క్మెన్షిప్ మోడా? వర్కర్ మోడ్. ఓకే. అరే రాకీ ఏంట్రా ప్రతి దాంట్లో నీ ఎంట్రీ ఏంట్రా రాకీ? బాగా యూట్యూబ్ లో రీసెర్చ్ చేసి బాగుందని కొన్నాను అంతే.
ఎలా అనిపించింది? మస్తు ఉంది అసలు, కిరాక్ ఆబ్జెక్ట్ ఇది. అసలు ఇట్లా ముడితేనే పైకి వెళ్ళిపోతుంది, కిందకి వచ్చేస్తుంది. వాహ్ వాహ్ వాహ్, సాలిడ్ సాలిడ్. అంటే కేబుల్ మేనేజ్మెంట్ కూడా ఉంది కింద. ఈ మ్యాగ్నెటిక్ దాంట్లోకి మొత్తం కేబుల్స్ వెళ్ళిపోతాయి. అంటే ఐ ప్లీజింగ్ ఉంటది కదా మనకి, వర్క్ చేస్తున్నప్పుడు కూడా అట్లా క్లమ్జీ కూడా మంచిగా వర్క్ చేసుకోవడానికి పీస్ఫుల్ గా రిలాక్స్డ్ గా ఉంటది. సో ఇదే నా ఆఫీస్ డెస్క్. సో మీ అందరికీ ఈ బిగించడం, అక్కడ మొక్కలు, తర్వాత ఈరోజు మనం స్పెండ్ చేసిన టైం అంతా నచ్చింది అనుకుంటున్నాము. ఎప్పట్లాగే మళ్ళీ ఈ వీడియో కూడా మీరు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటూ మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాము. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ హంసా డైరీస్. పీస్.